హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. ఈ వీడియోలోని మదురైలోని మీనాక్షి అమ్మవారి టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రదేశాలు చూద్దాం రండి. ముందుగా మదురైలోని ప్రధాన దేవాలయం అయిన మీనాక్షి అమ్మ టెంపుల్ గురించి తెలుసుకుందాం. మదురై పాలకుడైన మలయధ్వజ పాండ్యాకు పిల్లలు లేకపోవడంతో 99 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. అప్పుడు ఆ యజ్ఞం నుండి పార్వతీదేవి 3 ఏళ్ల పాపగా వస్తారు. ఆవిడనే మీనాక్షి అమ్మగా పిలుస్తారు. మీనాక్షి అమ్మ మలయధ్వజ పాండ్యాకు వారసురాలుగా యుద్ధ విద్యల్లో శిక్షణ పొంది పొరుగు రాజ్యాలతో యుద్ధాలు చేసి గెలిచారంట. తరువాత మీనాక్షి అమ్మకు శివుడితో వివాహం జరుగుతుంది. ఇక్కడ శివుణ్ణి సుందరేశ్వరుడిగా పిలుస్తారు. ఈ టెంపుల్లోని ఫస్ట్ మీనాక్షి అమ్మని దర్శించుకున్నాకనే సుందరేశ్వర స్వామిని దర్శించుకుంటాము. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 5 ప్రవేశ మార్గాలు ఉన్నాయి. 4 రాజగోపురాలు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ రాజగోపురాల నుండి ఒకటి ఈస్ట్ గోపురం పక్కన ఉన్న మండపం నుండి ఉంటుంది. ఈ మండపం దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. టెంపుల్ లోపలికి ఫోన్స్, కెమెరాస్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి అలో చేయరు. అన్ని ఎంట్రీ గేట్స్ దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. ఏ గోపురం నుండి వెళ్ళినా తిరిగి అదే గోపురం నుండి బయటికి రావచ్చు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 AM to 12:30 PM అండ్ ఈవినింగ్ 4 PM to 9:30 PM. మేము నార్త్ గోపురం నుండి ఈవినింగ్ 5:30కి టికెట్ దర్శనానికి వెళ్ళాము. మీనాక్షి అమ్మ దర్శనానికి 50 రూపీస్ అండ్ సుందరేశ్వరం దర్శనానికి 50 రూపీస్ తీసుకున్నారు. దర్శనానికి 3 hours టైం పట్టింది. ఒక ½ an hour తర్వాత అంటే 9కి శివుడికి పంచహారతలతో శయనహారతి ఇచ్చారు. ఇప్పుడు టెంపుల్ దగ్గరలో ఉన్న మిగతా ప్లేసెస్ చూద్దాం రండి. మేము ఆఫ్టర్నూన్ 2కి ఫస్ట్ తిరుమల నాయక్ ప్యాలెస్కి వచ్చాము. ఇక్కడ రైట్ సైడ్లో ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ అండ్ టైమింగ్స్ ఈ బోర్డులో చూడండి. తిరుమల నాయక్ రాజుగారు మదురైని 1623 నుండి 1659 వరకు పాలించారు. ఈయన తెలుగువారు. ఈయన ఈ ప్యాలెస్ను 1636లో నిర్మించారు. ఈ ప్యాలెస్ను ఒక ఇటాలియన్ ఆర్కిటెక్ట్ ద్రవిడియన్ అండ్ ఇటాలియన్ ఆర్కిటెక్చర్లో డిజైన్ చేశారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఈ పిల్లర్సే. ఒక్కొక్క పిల్లర్ హైట్ 82 feet అండ్ విడ్త్ 19 feet ఉంటుంది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. బాంబేలోని కన్నానులే సాంగ్ అండ్ గురులోని తేరబీనా సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ రాజుగారి సింహాసనాన్ని ఉంచారు. ఇక్కడ డూమ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. తిరుమల నాయక్ రాజుగారు ఇక్కడే ఉండేవారు అండ్ ప్రజా సభలు కూడా ఇక్కడే జరిగేవి. ఆ టైంలో ఈ ప్యాలెస్ ఇప్పటికన్నా 4 times పెద్దదిగా ఉండేదంట. బయట పిల్లర్స్ అన్ని ఎక్కువ హైట్లో ఉంటాయి, లోపల పిల్లర్స్ అన్ని తక్కువ హైట్లో ఉన్నాయి. ఇక్కడ ఈవినింగ్ సౌండ్ అండ్ లైట్ షో జరుగుతుంది. ఇంగ్లీష్ షో అయితే 6:45 to 7:35 PM వరకు ఉంటుంది. తిరుమలై నాయక్ ప్యాలెస్ టెంపుల్ నుండి 1 kilometer దూరంలో ఉంటుంది. తరువాత మారియమ్మన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈ టెంపుల్ మీనాక్షి అమ్మ టెంపుల్ నుండి 4.6 kilometerలో ఉంటుంది. మీనాక్షి అమ్మ అండ్ సుందరేశ్వరుని కళ్యాణోత్సవం టైంలో ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. తరువాత గాంధీ మ్యూజియంకి వచ్చాము. ప్రెజెంట్ గాంధీ మ్యూజియంలో రెనోవేషన్ వర్క్ జరగడంతో క్లోజ్ చేసి ఉంది. రైట్ సైడ్లో గాంధీ గారి ఇల్లు రెప్లికా అండ్ గాంధీ గారి సంబంధించిన ఫోటో గ్యాలరీ ఉన్నాయి. గాంధీ మ్యూజియంకి లెఫ్ట్ సైడ్లో ఒక గవర్నమెంట్ మ్యూజియం ఉంది. ఎంట్రన్స్ ఫీజు అడల్ట్కి 10 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 5 రూపీస్. కెమెరాకి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. లోపలికి వెళ్దాం రండి.
ఇక్కడ మీనాక్షి అమ్మ టెంపుల్ మోడల్, పురాతన వస్తువులు, చెక్కతో చేసిన దేవుని విగ్రహాలు, తాళపత్ర గంధాలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఈ డైనోసార్ కి బ్యాక్ సైడ్ ఉన్న రూమ్ లో రాతితో చేసిన దేవుని విగ్రహాలు ఉన్నాయి చూడండి. గాంధీ మ్యూజియం కి ఆపోజిట్ లో ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వచ్చాము. ఇది లోకల్లో ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ అరుల్మిగు పార్క్ మురుగన్ టెంపుల్. ఈ టెంపుల్లోని చాలా కోళ్లు ఉన్నాయి, ఎందుకో తెలియదు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా కొలుస్తారు. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. వినాయకుడు, అయ్యప్ప స్వామి, ఆదిపరాశక్తి, దక్షిణామూర్తి, సరస్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ 18 సిద్ధుల విగ్రహాలతో ఒక మెడిటేషన్ హాల్ కూడా ఉంది. తమిళనాడులోని ప్రముఖమైన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో 2 క్షేత్రాలు మదురైకి దగ్గరలో ఉంటాయి. ఒకటి 8 కిలోమీటర్స్లో తిరుప్పారకుండ్రంలో, ఇంకొకటి 23 కిలోమీటర్స్లో పలముదిరిచోలై టెంపుల్ ఉంటాయి. తరువాత మేము వచ్చిన టెంపుల్ తల్లాకులం ప్రసన్న వెంకటాచలపతి టెంపుల్. ఈ ప్లేస్ గాంధీ మ్యూజియం నుండి 2.2 కిలోమీటర్ అండ్ మీనాక్షి అమ్మ టెంపుల్ నుండి 4.2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తిరుమలై నాయక్ రాజుగారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పూజ జరిగిన తర్వాతే ఈయన అల్పాహారం తీసుకునేవారు. దానికోసం తిరుపతి నుండి మదురై వరకు అన్ని ప్లేసెస్లో అక్కడక్కడ గంటా మండపాలు నిర్మించారంట. తిరుపతిలో మొదటి గంటతో మొదలై అన్ని గంటలు మోగాక మదురైలోని చివరి గంటా శబ్దం విన్నాకనే తిరుమల నాయక్ గారు పూజ ముగించుకొని టిఫిన్ చేసేవారంట. ఒకరోజు గంట శబ్దం వినిపించలేదంట. దానితో రాజుగారు కంగారు పడి గంటా మండపంకి వెళ్తున్నారు. ఈ ప్లేస్కి వచ్చేసరికి కోపంతో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అడ్డంగా కనిపించిందంట. అప్పుడే ఇక్కడ రాజుగారికి వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. రాజుగారు చాలా సంతోషపడి అందుకు గాను వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఇక్కడ కట్టారు.
ఇక్కడ వైకుంఠ ఏకాదశి చాలా బాగా చేస్తారు. ఇదే ఉత్తర ద్వారం. మేము వైకుంఠ ఏకాదశి ముందు వెళ్ళాము, సో ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మీనాక్షి అమ్మ కళ్యాణం టైంలో కూడా ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. మదురై నుండి 25 కిలోమీటర్స్ దూరంలో అలగర్ కోవిల్ అని ఉంటుంది. ఆ టెంపుల్లో ఉన్న విష్ణుమూర్తిని మీనాక్షి అమ్మ సోదరుడుగా భావిస్తారు. ఆయనే మీనాక్షి అమ్మకు సుందరేశ్వరునికి వివాహం చేస్తారు. కళ్యాణోత్సవం టైంలో అలగర్ కోవిల్ నుండి బంగారు గుర్రం వాహనం మీద విష్ణుమూర్తి ఉత్సవమూర్తిని మదురై తీసుకువస్తారు. అలా వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి ఈ టెంపుల్లోనే విష్ణుమూర్తిని ఉంచుతారు. ఈ టెంపుల్లోని వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులతో దర్శనమిస్తారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటారు. పెద్ద విగ్రహం చాలా దగ్గర నుండి దర్శించుకోవచ్చు. కోపంతో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 4:30 AM to 12 PM అండ్ 5 PM to 8:30 PM. ఈ ప్లేసెస్ అన్ని చూసి మేము మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళాము. మరుసటి రోజు మార్నింగ్ కూడల్ అలగర్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాలలో ఒకటి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 11:30 AM అండ్ ఈవినింగ్ 4:30 PM to 7 PM. టెంపుల్కి బయట హయగ్రీవ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లోని విష్ణుమూర్తి 3 భంగిల్లో దర్శనమిస్తారు. ఈ ఫ్లోర్లోని విష్ణుమూర్తి కూర్చుని ఉంటారు. విగ్రహం హైట్ 6 feet ఉంటుంది. ఈ టెంపుల్లో కూడా విష్ణుమూర్తిని చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. పై ఫ్లోర్స్లో విష్ణుమూర్తి నిలబడి భంగంలో అండ్ శయన భంగంలో దర్శనమిస్తారు. పై ఫ్లోర్స్కి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. మాకు ట్రైన్కి టైం అవడంతో మేము పైకి వెళ్ళలేదు. ఇక్కడ రైట్ సైడ్ వైపు వెళ్తే విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మహాలక్ష్మి అమ్మని దర్శించుకోవచ్చు. ఇది మహాలక్ష్మి అమ్మ సన్నిధి. ఇక్కడ చక్రతాల్వర్ సన్నిధి కూడా ఉంటుంది. మదురైలోని మధుర మీనాక్షి అమ్మని దర్శించుకున్నాక ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ప్రయాణ కథలు. మేము మదురై నుండి రామేశ్వరం వచ్చాము. మా రామేశ్వరం వీడియోస్ మీరు ఇంతవరకు చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. నెక్స్ట్ శ్రీరంగం వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి.